తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మీకు సిగ్గుశరం ఉంటే డిఎస్సి పరీక్షలు అక్రమాలు జరిగాయి, దానిని రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించాలని సంబంధిత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరమొట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజు కన్వెన్షన్ నుండి వైసీపీ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నలభై ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తామంటే ప్రతి పరిపాలనలో మీరు డీక్లే పరిపాలన. ఇటీవల మనం జార్ఖండ్ నిన్న చూసాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయితే 3 సభ్యులు రాజీనామా చేసిన పరిస్థితి చూసాం. అదేవిధంగా నీటి విషయం దేశవ్యాప్తంగా పిల్లలు తన ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని చంద్రమ దేశ తీరు చూస్తాం. ప్రపంచమంతా నిప్పురుపోయింది. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే ధర్మాన ప్రధాన రాజీనామా చేశాడు, దాని సంబంధించిన నీట్ చైర్మన్ రాజీనామా చేశాడు. మీరు ఎందుకు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అంటే మీరు తప్పు ఒప్పుకుంటే ఎక్కడ మీ బయటపడతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏడ ఉద్యోగం పోతుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా కట్టుకాదు. మేము దీన్ని ఇక్కడితో వదలం. ఖచ్చితంగా ప్రజల యొక్క గొంతు వినిపిస్తాం. ప్రజల యొక్క స్టూడెంట్స్కి ఏదైతే మేము భరోసా ఇస్తాం వైఎస్ఆర్ తరఫున. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాడు. ఏ విద్యార్థులు నష్టపోకూడదు, ఏ ప్రజలు నష్టపోకూడదు, ఏ అక్కాచారులు నష్టపోకూడదు. నిన్న దిశ యాక్ట్ అత్యంత ఘోరగా మహిళలకు భరోసా కల్పించిన చట్టం దిశ యాక్ట్. ఒక అమ్మాయి కాలేజీకో, స్కూల్కో, లేదంటే టౌన్కో షాపింగ్ పోతే అమ్మాయిని ఒక రేపిస్తూ తెలుగుదేశం గుండాల కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తే వాళ్ళకు ఉన్న సెల్ ఫోన్తో ఇటు ఇస్తారంటే ఇమ్మీడియట్ గా శాప్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పోతుంది. ఇటు పోలీసు వచ్చి అమ్మాయి రక్షించే పరిస్థితి, దాన్ని నిర్వహణగా రద్దు చేసిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం. ఏమి ఆన్సర్ చెప్తారు, ఏమి జవాబు చెప్తారు ఎవరు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ చెప్పేసి మేము స్పష్టంగా సూటికి అడుగుతున్నాం. మీకు సిగ్గు శరము ఉంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో ఎక్సైట్లో అవకతవకలు డిఎస్సీలో మెగా అవకతవకలు, ఈ మెగా డిఎస్సీని రద్దు చేసి ఎవరైతే అనర్హులుగా పొందారో అందరినీ కూడా క్రిమినల్ కేసు పెట్టి రద్దు చేసి మళ్ళీ రీకా ఎగ్జామ్ కండక్ట్ చేయాలా. అప్పుడే రాష్ట్ర ప్రజలకు, ఈ పిల్లలకు, రైతులకు, కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.